కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తిలో దారుణం జరిగింది. కన్న తండ్రినే కొడుకు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఎమిగనూరు ఆర్టీసీ డిపోలో రామాచారి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈయన కొడుకు వీరాస్వామి. రామాచారి రాత్రి నిద్రపోతున్న సమయంలో ఆయన కొడుకు వీరాస్వామి గదిలోకి ప్రవేశించి తండ్రిని రోకలి బండతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రామాచారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఉద్యోగం కోసమా లేక మరేదైనా కారణంతో తండ్రిని హత్య చేశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, తండ్రిని సొంత కుమారుడే చంపడానికి కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తి గ్రామంలో ఈ రోజు ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తండ్రి రామాచారి, కుమారుడు వీరాస్వామి వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. తరచుగా వారు గొడవ పడుతూ ఉన్నారు. ప్రధానంగా కుమారుడు వీరాస్వామి డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేసి గత కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్నారు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు తరచుగా చెప్తుండటంతో ప్రతిరోజు గొడవ జరుగుతున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇవాళ ఉదయం తండ్రి మీద ఆవేశంగా రోకల బండితో దాడి చేసి హతమార్చాడు. హతమార్చిన తర్వాత కాళ్లకు మొక్కి, నాన్న తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి కాళ్లకు మొక్కడం అనేది స్థానికులు అందరూ చూశారు. అయితే వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే కుమారుడు ఉద్యోగం కోసమే చంపినట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు, గ్రామస్తులు అయితే చెప్తున్నారు. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే తండ్రిని చంపేస్తే తండ్రి ఉద్యోగం కొడుకు వస్తుంది కదా, అంటే నాకు వస్తుంది కదా, కాబట్టి నేనే ఈ పని చేస్తే నాకు ఆ ఉద్యోగం వస్తుంది, కాబట్టి ఉద్యోగ సమస్య తీరిపోతుంది అనే కోణంలోనే అతను ఆలోచించినట్లుగా చెప్తున్నారు. అయితే చంపేసిన తర్వాత కాళ్లకు మొక్కడం, పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్న తర్వాత నాకు ఒక అవకాశం ఇవ్వండి, విజయవాడకి వెళ్ళి దుర్గమ్మ దర్శనం చేసుకుంటాను అని చెప్పి పోలీసులతో చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే మానసికంగా ఏదైనా సమస్య ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తిలో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇంకా మీడియాతో మాట్లాడలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు మరి కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ధన్యవాదాలు శ్యామ్.